కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా ఆల్ అఫీషియల్స్తోని ఇక్కడున్న ప్రజాప్రతినిధులతోని ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ కూడా చాలా కూలంకషంగా దీని మీద ఒక చర్చ జరగడం జరిగింది. సుమారుగా ఏదైతే 5 లక్షల మందితో ఈరోజు యోగా ఒక విశాఖపట్నంలో చేయాలని నిర్ణయించుకోవడం ఒక ఎత్తు అయితే, సో ఈ యోగాని చేయడానికి ఒక మన సంకల్పం కూడా తీసుకున్నాం. యోగా అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగం కావాలని చెప్పి ఈరోజు మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే 10 యోగా డేస్ కూడా చేయడం జరిగింది. ఇది 11వ యోగా డే ఈరోజు. అంటే మనకున్న స్ట్రెస్లోని అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మెడికల్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఎవరి వృత్తిలో వాళ్ళు పరుగుల ప్రపంచంలో మ్యాక్సిమం వాళ్ళకున్న 24 గంటల్లో కనీసం 1 గంట వాళ్ళది అనిపించుకుని వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ మానసిక ప్రశాంతత గురించి కూడా వెచ్చించాలి. యోగా అన్నది మన లైఫ్లో ఒక భాగం కావాలి అన్న దాన్ని ప్రమోట్ చేయడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు తిరిగి చూసేటట్టుగా ఈరోజు యోగా డేని సెలబ్రేట్ చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నాం. సుమారుగా 5 లక్షల మంది, అది కూడా బీచ్ రోడ్లోని కాళీమాత టెంపుల్ దగ్గర ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి అప్ టు 26 కిలోమీటర్స్ బీచ్ స్ట్రెచ్లో అప్ టు భీమిలి వరకు కూడా ఈ స్ట్రెచ్ ఉంటుంది. అదేవిధంగా ఒక 33 బ్లాక్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది యోగా డే చేయడానికి. ఒకేలా ఇన్ కేస్ ఆల్టర్నేటివ్గా కూడా ఏయూ గ్రౌండ్స్లో ఇన్ కేస్ వర్షం ఏదైనా పడితే కనుక ఆల్టర్నేటివ్గా కూడా ఏయూ గ్రౌండ్స్లోని విత్ జర్మన్ షేడ్స్లోని యోగా చేయడానికి కూడా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నాం. అంటే ఎక్కడ కూడా వర్షం పడినా పడకపోయినా ఆ కార్యక్రమం అనేది జరిగి తీరుతుంది. ఏదైతే మనం రికార్డ్ నెలకొల్పాలనుకున్నామో ఆ రికార్డ్ నెలకొల్పడానికి అఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ప్రజాప్రతినిధులకు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎస్పెషల్లీ దీనిలో భాగంగానే ఎవరికి ఇక్కడ వచ్చిన ఎవరైతే యోగా చేయడానికి ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ముందుగానే మేము ప్రిపరేటరీ యోగా కూడా మేము తయారు చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి జిల్లాలోని కూడా వారానికి 3 రోజులు ఒక థిమాటిక్ యోగా జరుగుతుంది. ఫస్ట్ డే ఇక్కడ వైజాగ్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక యోగా చేశాం. ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్తో కొంతమంది యోగా చేశారు. నిన్న విజయనగరంలో ఎన్ఆర్జీఎస్ వర్కర్స్తో ఒక యోగా చేశారు. అదేవిధంగా రేపొద్దున్న 12ని అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలలో ఉన్న ఎంప్లాయీస్తో ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్తో ఒక యోగా నిర్వహించబోతున్నాం. అదేవిధంగా 108 పర్యాటక కేంద్రాలను గుర్తించి అందులో ఈ రోజుకి ఇంచుమించు 60% పర్యాటక కేంద్రాల్లో యోగా నిర్వహించుకోవడం జరిగింది. అంటే ఒక యోగా మంత్గా చేసుకుని లాస్ట్ 21 నుంచి మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజులు కంటిన్యూగా యోగాకి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా పబ్లిక్కి కూడా యోగా అన్నది బాగా రీచ్ అవ్వాలి. అద్భుతంలో అట్ ద సేమ్ టైం మనకి కూడా కొంచెం బాధపడే సందర్భం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే యోగాకి బేస్. అటువంటి యోగాని ప్రపంచానికి గిఫ్ట్గా ఇచ్చిన భారతదేశంలో ఈరోజు యోగాని ప్రమోట్ చేసుకోవటం అది కూడా ఇప్పుడు పార్ట్ అవ్వాలి. డెఫినెట్గా అది కూడా రావాలి. కాబట్టి అట్ ద సేమ్ టైం ఈరోజు పార్కింగ్ ఏరియాస్ని కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. ఎక్కడెక్కడ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి జనాలు వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ మ్యాట్స్, టీషర్ట్స్, ఈవెన్ దో ఒకవేళ వర్షం పడితే రెయిన్ కోట్తో సైతం అన్నీ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఒక వాటర్ బాటిల్, ఒక ఓఆర్ఎస్ పౌడర్, ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్, అదేవిధంగా ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా మెడికల్గా ఎవరైనా యోగా చేసేటప్పుడు అది ఎవరికైనా మెడికల్గా ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రతి ఒక్క బ్లాక్కి ఇంచుమించుగా 247 బ్లాకుల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాం. ప్రతి బ్లాక్ దగ్గర కూడా 5 వాలంటీర్స్, ఒక మహిళా పోలీసు, ఒక కానిస్టేబుల్, ఒక హెల్త్ వర్కర్, ఒక ఆశా వర్కరు వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. ప్రతి 5 కిలోమీటర్లకి ఒక 5 బెడెడ్ హాస్పిటల్లో కూడా మేము అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాం. అక్కడ కార్డియాక్ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. ప్రతి 2 కిలోమీటర్లకి 1 కిలోమీటర్కి ఒక దగ్గర అంబులెన్స్ని పెడతాం. సో ఎక్కడ కూడా స్టాంపెడ్స్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఎటువంటి మెడికల్ ఇష్యూస్ జరగకుండా, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ప్రతి బ్లాక్లోని కూడా వాళ్ళు చేయడానికి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. వాళ్ళకి ఎల్ఈడి ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్, అందరూ ఈ 1 మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రైన్డ్ వస్తారు అక్కడికి. దీన్ని ఇక్కడతో క్లోజ్ చేయడం కాదు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం. దీన్ని ఇంకొంచెం ప్రమోట్ చేయాలి, అందరిలోని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో దీన్ని కంటిన్యూ చేయాలనే మంచి తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో. సో దీనికి పత్రికా రంగంగా ఉన్న మీరందరూ కూడా సహకరించండి. మీ అందరి ద్వారా కూడా దీని వైడ్ పబ్లిసిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ చేసుకుంటున్నామండి గవర్నమెంట్ పరంగా. ఇప్పుడు ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ దట్టు గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఉన్న వైజాగ్లో ఉన్న ఆల్ హోటల్స్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి బ్లాక్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయండి, అవన్నీ కూడా వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు. కొన్ని మార్చి లోకేష్ గారు చాలా క్లియర్గా ఏదైతే మనకి టూరిజంకి సంబంధించిన 108 ఏరియాస్లో ఇంకా కంప్లీట్ కాలేదు, సో అది కూడా తొందరగా కంప్లీట్ చేయమని చెప్పారు. అట్ ద సేమ్ టైం మనకి ఈ సెక్యూరిటీ వైజ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమన్నారు. ఇప్పుడు మనకేంటంటే ఇందులోని వర్షం పడితే అలా ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఉంటాయి. సో మేము ప్లాన్ ఏకి ప్లాన్ బికి రెండింటికి రెడీగా ఉన్నాం. ఒకవేళ వర్షం పడితే హెలికాప్టర్ దిగేదానికి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ పెట్టాలి, సో బై రోడ్ వెళ్తే ఏంటి పరిస్థితి, అవన్నీ కూడా సింక్రనైజ్ చేసుకుంటున్నాము. ఎక్కడ కూడా ఇది ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం. ఇది ఇందులో ఒక విషయం చెప్పాలండి, గౌరవ ప్రధానమంత్రి గారు ఈ సంవత్సర కాలంలో ఇది 3rd టైం ఆంధ్రప్రదేశ్కి రావటం. నాకు తెలిసి ఇది ఒక హిస్టరీ అనుకోవాలి ఆంధ్రప్రదేశ్కి. ఈ రోజు వరకు చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి బతికించారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారని. అదే ప్రోద్బలంతో అదే ఎంకరేజ్మెంట్తో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నాన్ని వేదికగా ఎంపిక చేసుకోవటం అనేది విశాఖ ప్రజలగా మనందరం కూడా అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో జరిగే యోగానా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న యోగానా అన్నది కాదు, ప్రపంచం మొత్తం ఈరోజు మన వైపు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలుగా మనందరం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి యోగాలో పార్టిసిపేట్ చేసేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పత్రికాముఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ టైమింగ్ మార్నింగ్ 6:30కి ప్రధానమంత్రి గారు వెన్యూకి చేరుకుంటారండి. బై షార్ప్ 7 స్టార్ట్ అవుతుంది. 8 మ్యాక్సిమం 8:30 కల్లా కంప్లీట్ అవుతుంది. తర్వాత వాళ్ళందరినీ ఎలాగ సేఫ్గా వాళ్ళ ప్లేసుల్లోకి చేర్చాలనే దాని మీద కూడా ప్రభుత్వ యంత్రాంగం ఇంచుమించుగా పోలీసులు దగ్గర ఒక 10,000 మంది పోలీసులు, వాటితో పాటు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఇంకొక 10,000 మంది ఆఫీసర్లు కూడా వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్క బ్లాక్కి కూడా ఒక ఎంఆర్ఓ పొజిషన్, ఒక గెజెట్ ఆఫీసర్ని వాళ్ళకి పెడతాం. 5 లక్షలు ఏంటమ్మా? సో నాకు తెలిసి స్కూల్ పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే అబవ్ 14 ఇయర్స్ ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి ఆ రోజు స్కూల్ పిల్లలు కూడా దగ్గర ఇంచుమించుగా పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి స్కూల్స్ మేము అవన్నీ ఇంకా గవర్నమెంట్ ఇంకా 10 days టైం ఉంది. కొన్ని నిర్ణయాలు మీ సూచనలు అన్నీ కూడా మేము తీసుకుంటాం. మ్యాక్సిమం అంటే ఏ ప్లేస్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. మొత్తం స్టేట్ మొత్తం జరుగుతుంది, మొత్తం కంట్రీ మొత్తం జరుగుతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, కొంతమంది వర్చువల్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఎంతవరకు నాకు తెలిసి మన చుట్టుపక్కల ఇది సరిపోతుంది. బట్ ఇంకా ప్లానింగ్ ఇంకా కొంచెం ముందు. ఓకే, థ్యాంక్ యూ.